హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త రఘురామకృష్ణంరాజు పరిస్థితి విషయం పూర్తి వివరాలు అయితే ఈ వీడియో ద్వారా తెలుసుకుందాము. మీరైతే వీడియోని ఎక్కడికైనా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, అప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఈసారి కొత్త వారికి చంద్రబాబు క్యాబినెట్లో చోటిచ్చారు. అందరి అంచనాలకు భిన్నంగా సీనియర్లను పక్కన పెట్టి జూనియర్లకు ఛాన్స్ ఇచ్చారు. మొదటిసారి గెలిచిన 10 మందికి మంత్రి పదవులు దక్కాయి. తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్కు ఏకంగా డిప్యూటీ సీఎం పదవే దక్కింది. వివిధ సమీకరణాలలో భాగంగా చంద్రబాబు చాలామంది సీనియర్లను పక్కన పెట్టారు. కళా వెంకట్రావు, గంటా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పరిటాల సునీత, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి తదితరులకు మంత్రి పదవులు కూడా దక్కలేదు. ఇంకా వైసీపీ నుంచి టీడీపీలోకి చేరిన ఆనం రామనారాయణ రెడ్డి గారికి, కొలుసు పార్థసారథికి మంత్రి పదవులు దక్కాయి. కానీ వైసీపీలో ఉంటూ రెబల్గా మారి టీడీపీ కూటమికి సహకరించిన రఘురామకృష్ణంరాజుకు మాత్రం మంత్రి పదవి దక్కలేదు. 2019లో అయితే నర్సాపురం పార్లమెంటు స్థానం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేశారు రఘురామకృష్ణంరాజు. ఎంపీగా గెలిచి ఆయన 6 నెలలకే వైసీపీ నాయకత్వానికి దూరమయ్యారు. నిత్యం వైసీపీ ప్రభుత్వ విధానాలపై రచ్చబండ పేరుతో రచ్చరచ్చ చేశారు. అలాగే సోషల్ మీడియా, యూట్యూబ్ ద్వారా తీవ్ర విమర్శలు కూడా చేసేవారు. ఈ ఎన్నికల్లో బీజేపీ నుంచి నర్సాపురం ఎంపీ స్థానం నుంచి పోటీ చేయాలని భావించారు. కానీ బీజేపీ హైకమాండ్ ఛాన్స్ ఇవ్వలేదు. దీంతో చివరి నిమిషంలో చంద్రబాబు స్పందించారు. టీడీపీలో ఉంచుకొని ఉండి అసెంబ్లీ సీటుకు కేటాయించారు. ఈ ఎన్నికల్లో గెలిచిన రఘురామకృష్ణంరాజు తన మంత్రి పదవిని కానీ స్పీకర్ పదవిని కానీ కేటాయిస్తారని ఆశించారు. కానీ ఆ 2 పదవులు దక్కలేదు. దీంతో రఘురామకృష్ణంరాజు అనుచరులు అసంతృప్తితో ఉన్నారు. వాస్తవానికి తనకు స్పీకర్ పదవిపై అయితే ఆసక్తి ఉందని రఘురామకృష్ణంరాజు తన మనసులో మాట బయటపెట్టారు. గత 5 సంవత్సరాలుగా జగన్ సర్కార్ రఘురామకృష్ణంరాజును వెంటాడింది, కేసులతో ఉక్కిరిబిక్కిరి చేసింది. ఒకానొక దశలో అరెస్టు చేసి పోలీసులు చేసుకున్నట్లు కూడా రఘురామకృష్ణంరాజు ఆరోపించారు. జగన్ అవినీతిపై కోర్టులో కేసులు కూడా వేశారు. తనకు జగన్ నుంచి ఎదురైన అవమానాలను ఎదుర్కోవాలంటే ఆయనతోనే అధ్యక్ష అని పిలిపించుకోవాలని రఘురామ భావించారు. ఇదే విషయాన్ని అయితే ఆయన బయటపెట్టారు. ఇంకోవైపు మంత్రివర్గంలో క్షత్రియుల స్థానం లేకుండా పోయింది. అది రఘురామ కోసమే ఖాళీ చేశారని అయితే ప్రచారం జరిగింది. కానీ చంద్రబాబు మాత్రం దానిపై క్లారిటీ ఇవ్వలేదు. రఘురామ కృష్ణరాజు కోసము అది ఖాళీగా ఉంచామని సంకేతాలు పంపలేదు. ఇంకోవైపు స్పీకర్గా అన్నయ్య పాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అటు మంత్రి పదవి లేక, ఇటు స్పీకర్ పదవి కూడా లేక ఒక సాధారణ ఎమ్మెల్యే మాదిరిగా కొనసాగాల్సి ఉంటుందని రఘురామకృష్ణంరాజు బాధపడుతూ ఉన్నట్లుగా సమాచారం.